వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తర్వాత హిట్ కోసం కలవరించిన పవన్ ఫ్యాన్స్కి కాటమరాయుడు మంచి ఊపిరిచ్చాడు. అందుకే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. వాస్తవానికి ఈ హిట్ను అందరూ ముందే ఊహించారు. ఎందుకంటే తమిళంలో వీరం సినిమాకు ఇది రీమేక్. ఆల్రెడీ అక్కడ అది హిట్. మన నేటివిటీకి దాన్ని సెట్ చేయడంలో డాలీ పట్టున డైరెక్టర్ కావడంతో ఇక్కడ హిట్లో డౌట్ లేదు. కానీ స్టోరీ, మ్యూజిక్, డైరెక్టర్ ఇవే కాదు, సినిమాకు హిట్ టాక్ రావాలంటే ఏం చేయాలో గత అనుభవాలతో లెక్కేసుకుంది పవన్ టీం. అందుకే ఈ సినిమాకు పక్కా స్ట్రాటజీని ఫాలో అయ్యింది. అదేంటంటే కాటమరాయుడికి ఎలాంటి పబ్లిసిటీ స్టంట్ లేదు, ఎక్కడా హైప్ క్రియేట్ చేయలేదు. ఎస్, ఇది సినిమా హిట్ టాకు బెస్ట్ రీజన్. గబ్బర్ సింగ్ హిట్తో సర్దార్ గబ్బర్ సింగ్ పై విపరీతమైన హైప్ వచ్చేసింది. మూవీ యూనిట్ కూడా దాన్ని అదే రేంజ్లో మెయింటైన్ చేసింది. 500% ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు సాటిస్ఫై కాలేదు. దీంతో ఫస్ట్లోనే ఫట్ అన్న టాక్ వచ్చింది. కానీ కాటమరాయుడికి ఆ హైప్నే వద్దనుకుంది మూవీ యూనిట్. మీరు ట్రైలర్ చూసారా? పవన్కు స్వతహాగా వచ్చిన స్టైల్ ఎలివేట్ అయింది తప్ప హైప్ క్రియేట్ చేసే ఎలిమెంట్స్ ఒక్కటి కూడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ సినిమా అన్న మాట తప్ప మళ్ళీ చూడాలనిపించే ట్రైలర్ ఏమాత్రం కాదు. అది కావాలనే దాన్ని ఆ రేంజ్లో తీసుకురాలేదు మూవీ టీం. ఇక ప్రమోషనల్ ఈవెంట్స్, పేపర్ యాడ్స్, నానా రకాల హడావిడి కాటమరాయుడికి లేదు. ఇంకొకటి గమనించారో లేదో, కాటమరాయుడు కోసం వేసిన బెనిఫిట్ షోలో ఊసే లేదు. అందుకే పవన్ ఫ్యాన్స్ కూడా అర్ధరాత్రి దాకా గోల్ చేశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో బెనిఫిట్ షోకి వెళ్ళటం, ఏమాత్రం లోపం కనిపించినా నెక్స్ట్ షో కల్లా దాన్ని భూతద్దంలో చూపించి బాలేదంటగా అని కొందరు, పర్వాలేదులే అని ఇంకొందరు, మామా సినిమా ఫట్ అని మరికొందరు మాట్లాడి డివైడ్ టాక్ తెచ్చేసేవారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే బెనిఫిట్ షోలకు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కాటమరాయుడు టీం. పబ్లిసిటీకి దూరంగా ఫాలో అయిన ఈ స్ట్రాటజీ వల్లే సినిమాకు 50% హిట్ టాక్ వచ్చింది. దానికి కంటెంట్ ప్లస్ కావడంతో బాక్స్ ఆఫీస్ బద్దలవుతోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ లైఫ్ టీవీ తెలుగు.